Good evening, all of you. Voice is clear, ma. Please let me confirm. Voice in Clear, Badna. sir. Yeah. Okay, sir. So, last classes, lemon doubts naya. Anyone? Please let me confirm. Clear? Last classes, lemon doubts naya. Clear? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాసెస్ లో? యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం 12 మంత్స్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలని తెలుసుకున్నాం. సో టుడే క్లాస్ లో వచ్చేసి మనకి పార్ట్నర్షిప్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ ని ఎందుకు యూజ్ చేస్తాం, ఎనీ ఐడియా? చెప్పండి. ఇద్దరు పార్ట్నర్స్ కలిసి చేస్తారు కదండి, అప్పుడు పార్ట్నర్షిప్ అనేది సో ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మనకి 1/4 స్టార్ట్ అవుతుంది. 31st 3కి ఎండ్ అవుతుంది. మధ్యలో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు టూ ఆర్ మోర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో దట్ ఈస్ కాల్ పార్ట్నర్షిప్ అంటారు. మనము ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. 31st మార్చ్లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఏదైతే ఉందో అది న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది అవుతుంది అంటే బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, లైక్ లయబిలిటీస్ కావచ్చు, అసెట్స్ వాల్యూస్ కావచ్చు. ఒక 10 లక్షలు ఉందనుకోండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు పక్కల 10 లక్షలు ఉంటుంది. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తూ వెళ్తాం. వీటిలో లెడ్జర్ వాల్యూస్ ఉంటాయి, తర్వాత ఐటమ్ వాల్యూస్ కూడా ఉంటాయి. లెడ్జర్ వాల్యూస్ ఉంటాయి, ఐటమ్ వాల్యూస్ కూడా ఉంటాయి. వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని మళ్ళీ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటారు. ఇక్కడ మీకు సాలరీ అడ్వాన్సెస్ ఉంటాయి, ఓకే, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఉంటాయి, డిస్కౌంట్స్, రిసీవ్స్ ఉంటాయి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటుంది, డిస్కౌంట్ అలౌడ్ ఉంటుంది, అండ్ ఫ్రీ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రేడింగ్ సర్వీస్ ఎలా చేశారో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకుంటూ వెళ్తారు. నేను 1 మంత్ చెప్తాను, రిమైనింగ్ మంత్ అని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. క్రియేట్ కంపెనీ. ఇక్కడ చూడండి, పార్ట్నర్షిప్. ఇది బ్యాలెన్స్ షీట్ వాల్యూస్ టోటల్ గా 7,96,000 ఉంది. ఈ అమౌంట్ తో ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఈ అమౌంట్ తో మళ్ళీ 12 మంత్స్ ట్రాన్సాక్షన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ ఆప్షన్స్ వేసి పెట్టండి, రెగ్యులర్. మీ కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ క్రియేట్ లెవెల్ అండి, లెడ్జెస్ లెవెల్. వన్స్ టాలీ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే.
Done. కళ్యాణ్ క్యాపిటల్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. అది డెబిటా క్రెడిట్ అనేది సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. 3 lakhs. నెక్స్ట్ నిసార్ క్యాపిటల్. రిపోర్ట్స్. ఎంఐఎస్ రిపోర్ట్స్. 3 lakhs. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీస్. సన్రీ గైడర్స్. రియల్ టైంలో వాళ్ళ అడ్రస్ అవన్నీ తీసుకుంటారు. వారికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జస్ట్ 37 ఇస్తారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ 45,000. ఎంఐఎస్. సో తర్వాత ఒమేగా ఇన్ఫోటెక్. 1 lakh. తర్వాత విజియోన్ వన్టెక్ సర్వీసెస్. 37, 20,500. సో తర్వాత కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ప్రొవిజన్స్ అన్న కరెంట్ లైబిలిటీస్ అన్న ఒకటే, 2,500. నెక్స్ట్ శాలరీ పేయబుల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 10,000. నెక్స్ట్ టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, 3,000. ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ప్రొవిజన్స్ 15,000. ఇలా లయబిలిటీస్ అని టైప్ చేసాం. నెక్స్ట్ అసెట్స్, మోటార్ వెహికల్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్. తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్. 23,000. నెక్స్ట్ ఆఫీస్ బిల్డింగ్. 2,50,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్. డిపాజిట్ అసెట్స్. నెక్స్ట్ ఫోన్ డిపాజిట్స్. డిపాజిట్ అసెట్స్. నెక్స్ట్ టెక్ సేవి టెక్నాలజీస్. సన్రీ డెప్టార్స్. రియల్ టైంలో వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. జిఎస్టీ నెంబర్ తీసుకోవాలి. 40,000. సో తర్వాత గణేష్ టెక్నాలజీస్. 25,000. యూటీఐ బ్యాంక్. ఆల్రెడీ క్యాష్ అని అంటే క్యాష్ అని అర్థం. ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది, అది ఆల్టర్లోకి వెళ్ళి తీసుకోవాలి. 50,000. ఓకే, లెడ్జెస్ అన్ని కంప్లీట్. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. క్యాష్ అని అంటే లాస్ట్లో ఇద్దాం. ప్రాసెసర్స్.
ఆల్ట్ సి, ఎన్ఓఎస్ నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి 18%. ఓపెనింగ్ బ్యాలెన్స్ క్వాంటిటీ 10, రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చాడు. మీరు వాల్యూ ఇస్తే రేట్ ఆటోమేటిక్ గా తీసుకుంటది 50,000. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 40,000. నెక్స్ట్ ప్రింటర్స్ 50,000. అక్కడ జీరోస్ లాస్ట్ లో వెళ్ళిపోయాయి, 50,000 ఉంటుంది. ఓకే, ఇక్కడ జీరో కూడా ఉంటుంది లాస్ట్ లో. ఓకే, తర్వాత మానిటర్స్ 10, 1 lakh. యూపీఎస్ 15,000. ఈ విధంగా లెడ్జెస్ లో కానీ ఐటమ్స్ లో కానీ మనం ఎంటర్ చేయాలి. ఎస్కేప్, ఎస్కేప్, ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఇవ్వండి 15,000. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి వాల్యూస్ మ్యాచ్ అయినాయా లేదా చెక్ చేయండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో 7,96,000 మ్యాచ్ అయిందా? 7,96,000. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. వోచర్స్ లోకి వెళ్తున్నా, ఇక్కడ జూలై మంత్ ఉంది, జూలై సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పేమెంట్ డేట్ తీసుకోండి 1/7/25. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి. ఫాదర్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. శాలరీ పేబుల్ 10,000, జీరో అయిపోతుంది. చెక్ యూటీఐ బ్యాంక్. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ చూడాలంటే చూడొచ్చు. ఆల్ టు జెడ్ జూమ్. పేమెంట్ అనమాట, పేమెంట్ వోచర్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ సెమినార్ ఎక్స్పెన్సెస్, ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ టు సి. క్యారేజ్ అవుట్వర్డ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,200. ఆల్ టు సి. క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. క్యాష్. సో తర్వాత టెలి ఎక్స్పెన్స్ పేయబుల్. చార్జెస్ అన్నా అన్నీ ఒకటే. ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. యూటీఐ బ్యాంక్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ గణేష్ టెక్నాలజీస్ సేల్స్. ఆల్ టు సి. సేల్స్ కు సేల్స్ తీసుకోవాలి. ప్రాసెసర్స్ 6, రేట్ 7,000. యూపీఎస్ 5, రేట్ వచ్చేసి 2,500. ప్రింటర్స్ 5, 6,500. 87,000. 87,000కి మనం సేల్ చేసాం. దీని అండర్లో ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, హెచ్జిఎస్టి. 102,660, 102,660. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ. ఆల్ట్ జెడ్ జూమ్. ఇలా ఉంటుంది ఇన్వాయిస్. సేల్స్ ఇన్వాయిస్, రియల్ టైమ్ ఇన్వాయిస్ ఇలాగే ఉంటుంది. ఎస్కేప్. కంట్రోల్ ఏ సేవ్.
నెక్స్ట్ గణేష్ రిసిప్ట్ 25,000 మళ్ళీ క్రియేట్ చేయండి. టెక్స్ సేవి 40,000 కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేస్ ఆల్ట్ సి బోనాఫైడ్ కంట్రోల్ సి కంట్రోల్ వి సన్రీ క్రెడిటార్స్ వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. కంట్రోల్ సి కంట్రోల్ వి కంట్రోల్ ఏ ఆల్ట్ సి పర్చేజ్ అకౌంట్స్ ప్రాసెసర్స్ 50 5,100 హార్డ్ డిస్క్ 25 2,800 ప్రింటర్స్ 20 5,100 సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 503,860. ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమ్మా. సినిమా హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ డైరెక్టర్స్ కానీ శాలరీస్ తీసుకోరు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 8,000 కంట్రోల్ ఇయర్ ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ వెళ్ళి మెటీరియల్ ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి బ్యాక్ సైడ్. $10,966 వచ్చిందా? 10,966 ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్వర్స్ అవుట్వర్స్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, ఏవైతే స్టాక్ కంప్లీట్ అయిపోయింటాయో అవి కనిపించవు, ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో అవి మాత్రమే కనబడతాయి. డాష్ బోర్డ్ ట్రేడింగ్ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లైబిలిటీస్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇన్వెంటరీ డీటెయిల్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్ పేమెంట్ లో 4 ఉన్నాయి, పర్చేజ్ లో 1 ఉంది, రిసిప్ట్ లో 1 ఉంది, సేల్స్ లో 1 ఉంది. లెడ్జర్స్ స్టాక్ ఐటమ్స్ వోచర్ టైప్స్ యూనిట్స్ కరెన్సీస్. ఇన్వెంటరీ బుక్స్ స్టాక్ ఐటమ్స్ మంత్లీ రిపోర్ట్ పర్చేజెస్ సేల్స్ పెండింగ్ బ్యాలెన్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ స్టాక్ వేరింగ్ హార్డ్ డిస్క్ మానిటర్స్ ప్రింటర్స్. ఇలా మంత్లీ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో జూలై అయిపోయిందా? నెక్స్ట్ ఆగస్ట్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ లో చూడండి మా, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ అవే రిపీట్ అవుతూ వస్తాయి, కొత్తగా ఏముండవు. సెప్టెంబర్ మంత్లీ ఒకసారి డేట్ మార్చి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని తర్వాత నెక్స్ట్ ఎంట్రీస్ పాస్ చేసుకోవాలి. అక్టోబర్ పర్మిత్ గోర్ నుంచి లోన్ తీసుకుంటున్నాం. F6 డేట్ మార్చండి. ఆల్ట్ సి
లోన్స్ అండ్ లైబిలిటీ 5 lakhs. చెక్ యూటీఐ బ్యాంక్ F6లో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ పర్చేజ్ చూడండి, సేల్స్. ఇక్కడ డిస్కౌంట్ వచ్చింది, ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ వచ్చిందంటే మనం ఏం చేయాలి? F8లోకి వెళ్ళాలి. సో యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ చూసుకోవాలి. పర్సనల్ ఇక్కడ హైటెక్ పెరిఫెరల్స్. సో సన్డ్రీ డెప్టార్స్. ప్రాసెసర్స్ 15 7,500. మానిటర్స్ 12,500. యూపీఎస్ సిజిఎస్టి హెచ్జిఎస్టి. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, డిస్కౌంట్ కూడా మీకు షో చేస్తుంది. ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ నవంబర్ చూడండి, నవంబర్. డిసెంబర్, జనవరి. జనవరిలో ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి? F11కి వెళ్ళి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలం ఎస్ పెట్టాలి. ఒమేగా ఇన్ఫోటెక్. ప్రాసెసర్స్ టోటల్ క్వాంటిటీ 30, కానీ బిల్ వేసింది 25, అంటే 5 ఐటమ్స్ ఫ్రీ, 5,200. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 24 20 3,000. నెక్స్ట్ ప్రింటర్స్ 24 20 5,100. నెక్స్ట్ మానిటర్స్ 24 20 10,500. సో తర్వాత యూపీఎస్ 24 20 1,700. సిజిఎస్టి హెచ్జిఎస్టి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఆ ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ కనిపించవు మీకు. ఓకే, సేవ్. నెక్స్ట్ సేల్స్ లో కూడా అంతే. పారామౌంట్ సర్వీసెస్, హైటెక్ పెరిఫెరల్స్, సేల్స్. హైటెక్ పెరిఫెరల్స్. ప్రింటర్స్ 24 20 6,000. మానిటర్స్ 24 20 11,000. యూపీఎస్ 24 20 2,300. సిజిఎస్టి హెచ్జిఎస్టి. కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి, క్వాంటిటీ 20 తీసుకున్నాయి. ఓకే, యాక్చువల్ తీసుకోలేదు, బిల్లు తీసుకుంది. కంట్రోల్ ఏ బ్యాక్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు అలా ఎంటర్ చేసుకో.
ఫిబ్రవరి. మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూసి చెక్ చేసుకుంటే మీరు ఎక్కడ మిస్టేక్ మీద తెలిసిపోతుంది, మీకు ఏదైనా డౌట్ ఉంటే. మార్చ్ లాస్ట్ లో ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ F7 31st మార్చ్ లో చేసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 18,000 36,000. కళ్యాణ్ క్యాపిటల్, నిసార్ క్యాపిటల్. తర్వాత డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, టోటల్ వాల్యూ 48,250. ఫర్నిచర్ 2,500. మోటార్ వెహికల్ 15,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. ఆఫీస్ బిల్డింగ్ 25,000. ఇక వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేయాలి. కంట్రోల్ ఎన్ క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 18,067.59 బై 2. ఫస్ట్ ఇక్కడ టోటల్ వాల్యూ వచ్చి 0 చేయాలి. నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి నాకు యాడ్ అవ్వచ్చు, మీకు మాత్రం యాడ్ అవ్వచ్చు. 0 ఓకే, నాకు కూడా 0 అయిపోతుంది. మీకు అక్కడ ఏరే వాల్యూ వస్తుంది. కళ్యాణ్ క్యాపిటల్ 9033.795. ఇలా వచ్చిన ప్రాఫిట్ ని హాఫ్ ఆఫ్ షేర్ చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ ని హాఫ్ ఆఫ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కంట్రోల్ ఏ సేవ్. వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే 24,25,714. ఇక్కడ ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదే బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఎస్కేప్. ఈ కంపెనీ కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. డేటా స్ప్లిట్ డేటా 1,426 into 2 companies. ఎస్ మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేసుకోవాలి. కంపెనీ ఆల్ట్ డి ఫర్ డిలీట్. ఆల్టర్ ఫస్ట్ కంపెనీ ఓపెన్ చేయండి. కంట్రోల్ రైట్ ఆరో 2526. కంట్రోల్ ఏ. నెక్స్ట్ సెకండ్ కంపెనీ ఓపెన్ చేయండి. 2627. కంట్రోల్ ఈ. ఎస్కేప్. నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. కావాలంటే బ్యాలెన్స్ షీట్ చూడండి, సేమ్ వాల్యూస్ వచ్చిండే. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 2627 లో 24,25,714. యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది న్యూ కంపెనీలోకి వచ్చేస్తుంది. ఇదే బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా చేయొచ్చు, లేదు అంటే 0 చేసుకోవచ్చు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. ఐటమ్స్ లోకి వెళ్ళండి. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, 0 ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ ఏ సేవ్. ఇలా ఈ విధంగా టోటల్ వాల్యూస్ 0 చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకోవచ్చు. ఇలా పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్, పార్ట్నర్షిప్ టేబుల్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా గైస్? ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా? పార్ట్నర్షిప్ కంపెనీ ఎనీవన్? ఏమైనా డౌట్ ఉందా అండి దీనిలో, పార్ట్నర్షిప్ లో? నో సార్. అన్ని వస్తున్నాయా ప్రాపర్ గా? ఎనీ ప్రాబ్లం? ఎనీ డౌట్స్? వస్తున్నాయి సార్.
ఈ 4 ప్రాబ్లమ్స్ ఎంత బాగా అయితే మీరు చేస్తారో రియల్ టైమ్ లో కూడా ఈజీగా క్రాక్ చేస్తారు. ఇదే విధంగా ఉంటాయి రియల్ టైమ్ లో కూడా. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డన్ గైస్.